ఇది సామ్సంగ్ డబల్ డోర్ అండి, లేటెస్ట్ వెర్షను, నాన్ డిస్ప్లే మోడల్. కూలింగ్ అడ్జస్ట్మెంట్ ఎలాగా అన్నది మొత్తం అంతా చెప్తాను. డబల్ డోర్లో లేటెస్ట్ నాన్ డిస్ప్లే అనమాట, డిస్ప్లే ఆప్షన్ అంటూ ఉండదు. సో మనకు చూపిస్తున్నట్టుగానే 5 డోర్ వచ్చినప్పటికి ఫ్రీజర్ వస్తుంది. గడ్డ కట్టే ఐటమ్ ఏదైనా పైన ఫ్రీజర్లోనే యూస్ చేస్తారు. నాన్ వెజ్, మిల్క్ ప్యాకెట్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఏదైనా సరే ఇంకా ఫ్రీజర్లోనే వస్తుంది. ఇది వచ్చి నాన్ కన్వర్టబుల్ అయితే ఉండదు దీంట్లో. జస్ట్ కూలింగ్ అడ్జస్ట్మెంట్ అంతా కూడా ఇక్కడే ఇస్తాడు. ఇది వచ్చి మనకు మూవబుల్ ఐస్ మేకర్. పైదాన్ని వాటర్ వేసుకుంటే 1 to 2 అవర్స్లో మేకింగ్ జరుగుతుంది. మేకింగ్ అయిన తర్వాత జస్ట్ ఆ గట్టలను ఎలా వేసుకుంటే ఇందులో క్యూబ్స్ పడతాయి. ఇది అవసరం అంటూ ఉంచుకుంటాం, లేదంటే తీసేస్తారు. సో కూలింగ్ అడ్జస్ట్మెంట్ పైన ఫ్రీజర్ డోర్లోకి వచ్చినప్పటికి ఇక్కడికి వస్తుంది. సో చూసారు కదండి ఇక్కడ ఈ బటన్ అన్నది. సో మ్యాక్సిమంలో ఉంటే హై కూలింగ్, ఆప్టిమంలో ఉంటే మినిమం కూలింగ్. సో ఇది ఎప్పుడు కూడా ఆప్టిమల్లోనే ఉంచుకోండి. లో కూలింగ్ కావాలనుకుంటే తక్కువలో పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా మినిమంలో పెట్టుకోండి. సో మ్యాక్సిమం ఆప్టిమల్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఓకే, సెకండ్ డోర్ వచ్చినప్పటికి ఫ్రిడ్జ్ వస్తుంది. నార్మల్గా కూలింగ్ అయితే సరిపోతాయి అనుకున్న ఫ్రూట్స్, వెజిటబుల్స్, పిండి పదార్థాలు ఏదైనా సరే ఫ్రిడ్జ్లోనే యూజ్ చేస్తారు. సో ఈ కూలింగ్ అడ్జస్ట్మెంట్ అంతా కూడా దీనికి లోపల రోలర్ కింద ఇస్తాడు. సో హైయెస్ట్ కూలింగ్ పెడదాం అనుకుంటే 6, సమానంగా పెడదామంటే 3 or 4 ఆప్టిమల్లో పెట్టుకోవచ్చు. తక్కువ కూలింగ్ తగ్గించుకుందామంటే 1లో పెట్టుకుంటే లోయెస్ట్ కూలింగ్ అనమాట. సో ఇది ఎప్పుడు సమానంగా ఉండాలంటే ఆప్టిమల్లోనే ఉంచుకుంటే సరిపోతుంది. సో మనకు అందరికీ తెలుసు కాబట్టి ఇది వెజిటబుల్ బాస్కెట్. అలాగే అడిషనల్గా దీనికి స్టాండ్ ఆప్షన్ కూడా ఉంటుంది కింద వచ్చినప్పటికి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. సో ఈ వెజిటబుల్ బాస్కెట్ ఇదే కింద ఇక్కడ ఆనియన్ బాస్కెట్ ఇస్తాడు. ఉల్లిపాయలు, బంగాళదుంపలు అనేవి ఇందులోనే పెట్టుకోవచ్చు. సో మనకు తెలిసినట్టుగానే 1 year ఫుల్ వారంటీ, 20 years కంప్రెసర్ వారంటీ. ఏ డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయినా సైడ్ అనేది హీట్ అవుతుంది, అదేం ఇబ్బంది కాదు. నెక్స్ట్ ఇది కూలింగ్ అడ్జస్ట్మెంట్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మనకి పైన ఫ్రీజర్ డోర్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ ఇక్కడ కూలింగ్ అడ్జస్ట్మెంట్ ఇస్తారు. సమ్మరు, నార్మల్, వింటర్ ఏ సీజన్లో ఎలా యూజ్ చేసుకోవాలన్నది ఇక్కడ ఫ్రీజర్ కానీ ఫ్రిడ్జ్కి సంబంధించి కానీ ఇందులోనే ఇస్తాం. ఓకేనండి.